మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందు రాజకీయాల్లో ఉన్నప్పుడే బీఫ్ తినాలి, ఆకలేస్తే బీఫ్ తినొచ్చు అని చెప్పినవాడు ఎట్లా హిందూ అవుతాడు? సరే నువ్వు హిందువు కదా, నేను హిందూనే, నేను కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చా అనేక సార్లు. నువ్వు ఇప్పటివరకు ఒకసారి ఇచ్చావా? మరి ఇవ్వాలి కదా. వాళ్ళెవరో నీకు తలనీలాలు తీసుకున్నారనేది ఏదో వచ్చింది, నేను అంటల్లా, అది అనంతపురంలోనే ఎక్కడో. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామికి తలనీళ్ళు ఇవ్వాలి కదా, అప్పుడు కదా నువ్వు హిందూ అయ్యేది. నువ్వు నేను హిందూ మతంగా ఓట్లు అడుగుతున్నా అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా వేరే మతాన్ని కించపరచలా, నీలాగా అన్ని మతాలను సమానంగా గౌరవించాడు. మీరు 40 గుళ్ళు పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 40 గుళ్ళు కట్టాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3800 ఆలయాలు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి. 1500 ఆలయాలు పూర్తయినాయి. ఒక కుటుంబంలో తండ్రి కొడుకులకి పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలో ఎవరికి రాలా. ఒకటి రాజశేఖర రెడ్డి గారికి 5 సంవత్సరాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు. హిందూ మతాన్ని అత్యంత గౌరవిస్తాం. సో ఎవరు ఏ మతంలో ఉండాలనేది ఏదైతే వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది. కానీ మీలాగా బూట్లు వేసుకొని పూజలు చేయమని, సనాతన ధర్మం అయితే నీ పిఠాపురంలో కల్తీ నెయ్యి ఏదైతే జంతువుల కొవ్వు, నాటు కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నెయ్యిని పిఠాపురంలో అన్ని గుళ్ళకి సప్లై చేస్తుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేసావు? హిందూ మతం అని చెప్పి పడుకున్నావా? ఏదైతే తిరుమలలో గోవులు చనిపోతే ఎక్కడ మెట్లు కలగలేదే, ఎక్కడ పంచె పైకెగ్గట్టి రండి కెమెరాలు అని చెప్పి ఫోజులు ఇవ్వలేదే. మనం చేసే డ్రామాలు అయ్యే కదా. సో మతాలని ఇంకోటి తీసుకొని వచ్చి రాజకీయాలు చేయటం మీకు అలవాటేమో. ఏదైతే ఈరోజు హిందూ మతానికి సంబంధించి అత్యంత డ్యామేజ్ కరంగా, హిందూ మతాన్ని అత్యంత అపవిత్రంగా చూస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చూడండి, మీరు చూడండి, ఎవరైనా సరే 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమలలో లడ్డూని ఎవరైనా కూడా కల్తీ చేసేటటువంటి అవకాశమే ఉండదు. కానీ మీరు జంతువుల కొవ్వని మాట్లాడారు. ఇది ఎంత అత్యంత ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు. సో ఇలాంటివన్నీ మీరు చేసి హిందువా అంటే బాప్టిజం తీసుకొని మరి హిందూగా ఎప్పుడు మారావు నువ్వు సమాధానం చెప్పాలి. ఇంకా నేను వేరే చాలా ఉన్నాయి కానీ అక్కడ దాకా వెళ్ళట్లా. ఎందుకంటే హిందూ మత సాంప్రదాయం మనం పెళ్లి చేసుకున్న పిల్లల్ని అంటాం. మరి నేను అందుకని డెప్త్కి వెళ్ళట్లేదు, కానీ మళ్ళీ ఏడుస్తారు కాబట్టి. సో దీనికి ముందు నువ్వు సమాధానం చెప్పని పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా.